అసలు అసలు నీది ఒక జన్మేనా? ఛీ! రేపొస్తానని వెళ్ళిన వ్యక్తి ఒకరోజు 2 రోజులు కాదు, నెలలు, సంవత్సరాలు, 3 సంవత్సరాలైనా జాడలేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నాడో. ఏదేమైనా ఏనాటికైనా తను వస్తాడన్న నమ్మకం నాకుంది. నువ్వొచ్చే వరకు నీకోసం ఈ సిరి ఇలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరలోనే వస్తావు కదా? ओम द्रवन्ते राजा वरुणो द्रवन्ते वो बृहस्पतिः द्रवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं दधे। ओम कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ఏమండి మీ బాస్ వచ్చారండి. రండి బాబు రండి. మాలాంటి చిన్నోడు శుభకార్యానికి తమలాంటి వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది బాబు. శుభకార్యాల దగ్గర చిన్న పెద్ద తేడా ఏంటి రామచంద్రయ్య? నువ్వు మా దగ్గర పనిచేస్తున్నావు, నీ కూతురికి పెళ్ళని ఆప్యాయంగా పిలిచావు, నాకు వీలు కుదిరింది కాబట్టి వచ్చాను, అంతే. అదేం మాట అయ్య గారు, దేనికైనా మనసు ఉండాలి. మనసు? నా మనసు నా దగ్గర లేదన్న విషయం ఎవరికి తెలుసు? అయినా ఎలా తెలుస్తుంది? రండి టిఫిన్ తిందిరు గాని. లేదు, నేను తినే వచ్చాను. ఇంతకీ కొత్త జంటం చూపించవే? రండి బాబు రండి బాబు చూపిస్తాను. ఒరే బాబు, స్టూపిడ్, ఇంకా రాలేదా? వీరు మా బాబు గారు. నమస్కారం 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 అండి. ఏదో చెప్పకపోతే బాగోదని శుభలేఖ ఇచ్చానయ్య గాని అయ్యగారు ఇంత పెద్ద మనసు చేసుకుని వస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేదురా. ఈ ఆనందంలో నా కళ్ళకి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఏంటిది చిన్నపిల్లాళ్ళ? ముందు అయ్యగారి ఆశీర్వాదం తీసుకోండి. పిల్లా పాపలతో 100 ఏళ్ల పాటు చల్లగా ఉండండి. చాలా సంతోషం బాబు, తమరు ఒక్కరే వచ్చారు. అమ్మగారు కూడా వచ్చుంటే బాగుండేది. వచ్చారు. ఏంటి అమ్మగారు కూడా వచ్చారా? ఏరి బాబు ఎక్కడున్నారు? కాస్త తలనొప్పిగా ఉందని కారులోనే కూర్చున్నారు. అట్టాగా, అయితే అమ్మగారికి శ్రమ ఇవ్వకూడదు. వీళ్ళని అక్కడ తీసుకెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాం. పర్వాలేదు రామచంద్రయ్య, మీరు ఉండండి బాబు, మీరు రండి రండి. ఏంటి? నీ ఆశీర్వాదం కోసం వచ్చారు. వస్తానండి. వెళ్ళొస్తామయ్య గారు.
సిగ్గు శరం చీము నెత్తురు ఉన్నవాళ్ళెవరైనా అయితే నేనన్న మాటలకి పాటికి ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్ళు. జీవశ్చవానికి కూడా ఆవేశకావేశాలు ఉంటాయనుకుంటున్నావా? నువ్వు మనిషివో శవానివో నాకు అనవసరం. నన్ను పార్టీకని చెప్పి ఏమార్చి ఎందుకు ఆ దరిద్ర కొట్టు పెళ్లికి తీసుకెళ్ళావు? అందుకు తగ్గట్టుగానే ప్రవర్తించావుగా. కనీసం కారు దిగకుండా కాళ్ళు బయట పెట్టావు. ఆ మాత్రమైనా చేశాను, లేకపోతే నలుగురి ముందు నీ పరువు గోదట్లో కలిసిపోయి ఉండేది. నాకింకా ఎక్కడ మిగులున్నాయే పరువు మర్యాదలు? నీ మెళ్ళో తాళి కట్టిన క్షణంలోనే గంగలో తర్పణం వదిలేశాను. నీతో మాట్లాడినా ఈ ఎండిపోయిన మానుతో మాట్లాడినా ఒకటే, ముందు కారెక్కు. ఛీ, పాడు జన్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి అమ్మాయిని సెలెక్ట్ చేశానని చెప్పాను కదా సార్. అవును చెప్పారు. ఆ అమ్మాయి రెజ్యూమేలో ఇవ్వండి. రెజ్యూమ్ ఎందుకు సార్? అదిగో తన క్యాబిన్ లో సిన్సియర్ గా పనిచేసుకుంటుంది. ఇప్పుడే పిలుస్తారు, చూడండి సార్. ఓకే ఓకే, 1 minute. హలో, ఐ మురళి స్పీకింగ్. ఓ ఐ సీ, ఐఎమ్ కమింగ్ ఇమీడియట్లీ. మిస్టర్ రఘు, చెప్పండి సార్. నాకు ఇప్పుడు ఎన్ఆర్ఐ మీటింగ్ ఉంది, నేను ఇప్పుడే వస్తాను. అలాగా మీరు కాన్ఫరెన్స్ రెడీ చేయండి. ఓకే సార్. హలో. అలాగే రా. ఏంటి ఎవరు కనిపించట్లేదు? ఎక్కడ చచ్చారు? ఒక నిమిషం. అవసరానికి ఒక్కరు కూడా కనిపించావరు. చిచ్చి, ఏంటమ్మా, ఏమైంది? ఏం కావాలి? నేను పిలిచింది నిన్న. నువ్వెందుకు ప్రతి విషయానికి తగుదనమ్మా అంటూ తయారైపోతావు? ఎక్కడ చచ్చాడు మీ ముద్దుల కొడుకు? ఏంటమ్మా ఏమైంది? ఏమవడమేంటి? నాకెప్పుడేం కావాలో తెలీదా నీ కొడుక్కి? రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. చూడు, నన్ను కంట్రోల్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు, కానీ అది ఎంత మాత్రం జరగదు. ఎక్కడ వాడు? ఆఫీస్కి వెళ్ళాడమ్మా. వాడి మొహానికి ఆఫీస్ ఒకటి. ఈవేళేదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాడమ్మా. నన్ను మించిన ఇంపార్టెంట్ పనేంటి వాడికి? అంతలేసి మాటలు ఎందుకులే అమ్మా. నీకేం కావాలో చెప్పు, చేయటానికి మేమున్నాం కదా. ఏంటి మీరు చేసేది? గోంగూర పచ్చడి. నాకు కావాల్సిన డోస్ ఎక్కడ పెట్టాడు నీ కొడుకు? ఆ విషయం మాత్రం మాకు తెలియదమ్మా. మరేం తెలుసు నీకు? మెక్కడం తెలుసా? స్నేహ, ఏంటి ఆ మాటలు? నోరు కాస్త అదుపులో పెట్టుకో. ఊరుకో శాంత. ఇప్పుడు ఆ అమ్మాయి అదుపులో ఆ అమ్మాయే లేదు, ఇక నోరేం అదుపులో పెట్టుకుంటుంది? నేను అదుపులో ఉన్నానో లేదో నాకు తెలుసు. నీ కొడుకు నా మందు ఎక్కడ పెట్టాడో చెప్పండి. మాకు తెలియదని చెప్తున్నాం కదమ్మా. తెలియని వాళ్ళు ఇంకా నా ముందు ఎందుకు నిలబడ్డారు? వెళ్ళండి. ఏంటి, నీకు మళ్ళీ సపరేట్ గా చెప్పాలా? వెళ్ళా. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏంటి ఫోన్ కట్ చేస్తున్నాడు? మిస్టర్ రఘు, కొంచెం నా క్యాబిన్కి వస్తారా? ఇప్పుడే వస్తాను సార్. ఓకే.
ఫోన్ కట్ చేస్తూనే ఉన్నాడు. చెప్పండి సార్. ఎన్ఆర్ఐ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందని చెప్పానుగా, కాన్ఫరెన్స్ ఆల్ రెడీనా? అంతా రెడీ సార్. చూడండి, వెరీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్, సార్ ఓకేనా? ఓకే. ఎవరిని లోపలికి రానివ్వకండి, ఓకే సార్. అర్థమైందా? వెళ్ళండి. ఉమ్. మీరు కూడా రానవసరం లేదు, బీ కేర్ఫుల్, ఓకే? ఓకే సార్. యూ కెన్ గో. ఓకే. ఒరే మురళి, నీకెంత కొవ్వెక్కిందిరా? ఇందాకటి నుంచి నేను ఫోన్ చేస్తుంటే కట్ చేసి చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావా? చెప్తాన్రా, నిన్నొదలను, వదలనురా. ఈవేళ నువ్వు నేను తేలిపోవాలి. ఏంట్రా నువ్వు చేసే బోర్డు బిజినెస్? అంతా మా నాన్న నీకిచ్చిందేగా. కోట్లకు కోట్లు సంపాదించి ఏం చేసుకుంటావురా? అనాథాశ్రమానికి ఇస్తావా? ఇదిగో వచ్చి నీ అంత తెలుస్తాను. ఏ ముసలాడా, ముసల్దానా, ఎక్కడ చచ్చారు? ఏమిటమ్మా? ఏమైందమ్మా? డ్రైవర్ ఎక్కడా? డ్రైవర్ ఇవాళ రాలేదమ్మా. కార్ తాళాలు ఎక్కడా? శాంత చూడు, అక్కడ ఉన్నాయి. చివుగో. ఎక్కడికమ్మా? ఏట్లోకి. ఎక్కడికైతే మీకెందుకో? ఏట్లో పడి చచ్చినా బాగుండేది. నా కొడుకు జీవితం అయినా సుఖంగా ఉండేది. పాపిస్తుంది. శాంత, అంతేనండి. అంతా మన కర్మ. ఛ!